హలో ఫుడ్డీ లవర్స్, ఈరోజు వంకాయతో స్పెషల్ కర్రీ చేసుకున్నామండి. ఎప్పుడు రొటీన్గా చేసుకున్నట్టు కాకుండా ఉల్లికారం వంకాయ కర్రీ చేసుకున్నామండి. దీనికి 1/2 కిలో వంకాయలు తీసుకొని 4 భాగాలు చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఉప్పు నీటిలో వేసినందుకు తొందరగా నల్లబడకుండా ఉంటాయండి వంకాయలు. దీనికి తగినట్టు 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత తగినంత నూనె వేసుకొని 2 ఉల్లిపాయలు, మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని దొరగా వేయించుకోవాలి. తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అన్నీ లో ఫ్లేమ్లో వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మన టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసానండి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కూరకు తగ్గ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా. మనం ఆడిచ్చి పెట్టుకునే ఉల్లికారము వంకాయలో కూరుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో కొద్ది కరివేపాకు కూడా వేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న అన్ని వంకాయలలో ఉల్లికారం కూరి ఆయిల్లో వేసేసుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి రుచులు ఎన్నో పరిచయం చేయాలని అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. కొత్తగా చేస్తానండి, వెరైటీగా. నచ్చితే లైక్ చేయండి. సన్న మంట మీద మగ్గించుకోవాలి. మిగిలిన ఉల్లికారం కూడా అందులోనే వేసేసి మళ్ళీ కలయబెట్టి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. వంకాయ మగ్గే వరకు అప్పుడప్పుడు కలియబెట్టుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి. తర్వాత మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. వేడి అన్నంలో వంకాయ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.